హాయ్ ఎవ్రీవన్. స్పాంజీ ఇడ్లీ అయినా సాఫ్ట్ దోశ అయినా రాయలసీమ శనగకాయ పప్పుల చట్నీ చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 కప్పు వేరుశనగకాయ పప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసి. తర్వాత కారానికి సరిపడా అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా అయితే వేయించి పక్కన పెట్టుకోండి. నేనైతే 7 వేసాను. కొద్దిగా కారంగా వేసుకొని బాగుంటుంది. ఒక మిక్సర్ జార్లో చల్లారిపోయిన శనగకాయ పప్పులు, పుట్నాల పప్పు అయితే ఒక 1/2 కప్పు తీసుకున్నాను. కొద్దిగా ఆనియన్ కట్ చేసి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ని అయితే చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వేసేసాను పలుచగా ఉండాలనేసి. ఇలా నీళ్ళు వేయడంలో జ్యూసీగా అయితే బాగుంటుంది ఇడ్లీ దోసకైనా కూడా. స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసి ఆ వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి వేయించుకొని చట్నీలో వేసేయడము. అంతే, రాయలసీమ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి దోశలకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.